గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మనకి ఏదైతే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో సిఏఎస్ఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, అస్సాం రైఫిల్ కావచ్చు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అయినా కావచ్చు. సో మనం వీటికి చాలామందికి ఏంటంటే జీడీపీలోనూ తెలిస్తే, కాకపోతే ట్రేడ్స్మెన్ సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్, బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్, ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్, ఐటీబీపీ ట్రేడ్స్మెన్, అస్సాం రైఫిల్ ట్రేడ్స్మెన్, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ ఈ నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ వచ్చి అవి కంటిన్యూస్లో ఉన్నాయండి. అంటే కొంత ప్రాసెస్ జరిగి కొంత ప్రాసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్స్ ఏవైతే రావాల్సి ఉందో, ఏవైతే ఆల్రెడీ వచ్చి ఫిజికల్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాయో, సో వీటి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్. ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ అనేది నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ ఫిజికల్ కూడా కంప్లీట్ అయిపోయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి, ట్రేడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అది ప్రెజెంట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ రావాలంటే మినిమం ఇంకా 1.5 year అయితే పడుతుంది సిఏఎస్ఎఫ్ది. నెక్స్ట్ ఐటీబీపీ అనేది 2024 అక్టోబర్లోనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో అది ఫిజికల్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐటీబీపీలో మొత్తం నాకు తెలిసినంత వరకు 12 నుంచి 13 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగాయి. ప్రతిదీ ఫిజికల్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఎగ్జామ్ కోసం అయితే 1 year అవుతుంది. ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. ఈ మార్చిలో కల్లా డేట్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే 100కి 90% అయితే ఉంది. సో తర్వాత మనం చూసుకుంటే ఎస్ఎస్బి నోటిఫికేషన్ అనేది 2023లో రావడం జరిగిందానికి ఇప్పుడు 2 years అయిపోయింది. నోటిఫికేషన్ ఇంకా లేదు. మ్యాక్సిమం 2026 ఎండింగ్ కల్లా ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. ఆల్రెడీ ఫిజికల్ కంటిన్యూస్ ఇంకా జరుగుతుందండి. 3వ నెల 20 మార్చ్ 26 వరకు ఫిజికల్ అయితే ఉన్నాయి. తరువాత ఎగ్జామ్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. తరువాత సిఆర్పిఎఫ్. ఆల్రెడీ మన ఛానల్లో సిఆర్పిఎఫ్ అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం ఫుల్ వీడియో చేయడం జరిగిందండి. ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే వీడియో ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 2026 ఈ ఇయర్ అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అస్సాం రైఫిల్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఫిజికల్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యి మెడికల్ డేట్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇంకా ఏవైతే రాబోతున్నాయి, ప్రెజెంట్ అంతా సిఆర్పిఎఫ్ ఒకటి రావాల్సి ఉంది, ఎస్ఎస్బి ఒకటి రావాల్సి ఉంది. సో ఇదండి సెంట్రల్ పారామిలిటరీ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్స్ యొక్క కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతున్నవి, అప్కమింగ్ నోటిఫికేషన్ రావాల్సినవి. ఇదైతే ఇన్ఫర్మేషన్. సో దీంట్లో వేకెన్సీ అనేది ఏ ఫోర్స్కి ఎక్కువగా రిలీజ్ చేస్తారు, ఏ ఫోర్స్కి తక్కువగా వేకెన్సీ అనేది ఉంటుందంటే ఫస్ట్ స్థాయిలో ఉండేది సిఆర్పిఎఫ్. అత్యధికంగా 9,000 నుంచి 12,000 మధ్యలో ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన వేకెన్సీ అనేది ఉంటుంది. తరువాత స్థాయిలో బీఎస్ఎఫ్ ఉంటుందండి. సెకండ్ పొజిషన్లో 2,000 నుంచి 3,000 మధ్యలో వేకెన్సీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే సిఏఎస్ఎఫ్ థర్డ్ పొజిషన్లో వేకెన్సీలో ఉంటుంది. తర్వాత చూస్తే మనం ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వేకెన్సీ 4th స్టేజ్లో ఉంటుంది. తర్వాత సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి 500 to 600 వేకెన్సీ. ఒకప్పుడు అస్సాం రైఫిల్ అనేది 3rd స్టేజ్లో ఉండేది. కానీ అస్సాం రైఫిల్ అనేది స్టేట్ వైజ్ వేకెన్సీ కాస్త అలా ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ చేసి 200 to 300 మధ్యలో పడిపోయింది. సో ఇది సెంట్రల్ పారామిలిటరీ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ రిలీజింగ్ సూన్ అనేది నేను పెట్టాను. సో ఇదండి దీని యొక్క ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.